ఈ సంక్రాంతికి ఏది ఎలా వదిలేసినా టీఎఫ్ఐలో మాత్రం మామూలు హడావిడి గాదు. ఎందుకంటే ఒకటా, రెండా 5 సినిమాలైతే రిలీజ్ అయ్యాయి. అది గుర్తి మెయిన్ మంచి మూవీస్ అండ్ మంచి స్టార్డమ్ ఉన్న హీరోస్ మూవీస్. అండ్ ఇక్కడ బుర్రపాడు న్యూస్ ఏంటంటే ఈ మూవీస్‌లో చూసుకుంటే మన 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారి మూవీయే కాకుండా 'చిరంజీవి' గారి మూవీ కుడితి ఉంది. సో ఇలాంటి 2 పెద్ద పెద్ద మూవీస్ ఉన్నప్పుడు ఇంకా మిగతా మూవీస్ షెడ్‌కి వెళ్ళిపోతాయి అనుకున్నాము. బట్ మన టీఎఫ్ఐ యువత ఎంత మంచి వాళ్ళంటే ప్రతి మూవీకి న్యాయం చేస్తున్నారు గైస్. సో చెప్తే నమ్మరు, ప్రతి మూవీ కలెక్షన్‌లో సునామీ సృష్టిస్తుంది. ప్రతి మూవీ హిట్ టాక్‌తో రన్ అవుతుంది. సో నిజంగా మనోళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే ఏ హీరో ఈ సంక్రాంతికి డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి హీరోకి న్యాయం చేస్తున్నారు. అండ్ అంటే కాకుండా మూవీస్ గుర్తి మంచివే పడినాయి కాబట్టి ఇంకా అలా జరిగిపోతుందాయి. సో ఈ వీడియోలో ఇది తెలుసుకుందాం. ఈ 5 మూవీస్ వచ్చాయి కదా! ఆడియన్స్‌కి ఏ మూవీ ఎక్కువగా నచ్చింది. సో ఈ మూవీస్‌నైతే ర్యాంకింగ్ చేస్తాము. అండ్ అంతే కాకుండా నేనైతే ఒక జనరల్ ఆడియన్‌గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. జనరల్ ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఎందుకంటే నేను ఒక ఫ్యాన్‌గా చెప్తే పక్కా లిస్ట్ కౌంట్ అయితే చేంజ్ అయిపోతది కాబట్టి జనరల్ ఆడియన్‌గా చెప్తా. అండ్ లాస్ట్‌లో నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా గైస్. ఎందుకంటే ఇది 2 డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్‌లో నా పాయింట్ ఆఫ్ వ్యూ వినాలంటే వెయిట్ చేయండి. అండ్ మావ మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే చేసుకోండి. ఇంకెలాంటి ల్యాగ్ లేకుండా ఫిఫ్త్ మూవీ ఏంటంటే 'భరత మహాశయులకు విజ్ఞప్తి'. మన మాస్ రవితేజ గారి నీకు వచ్చిన మూవీ అన్నమాట. అండ్ ఇప్పట్లో ఆయనకి ఇప్పుడు చాలా ఫ్లాప్ మూవీస్ అయితే తెగులుతున్నాయి. దాంతో పోల్చుకుంటే ఈ మూవీ అయితే బెటర్‌గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అయితే ఉంటది. మంచిగా నవ్వుకున్నాము. అండ్ మన సునీల్ గారి కామెడీ చాలా హైలైట్ అయింది. అండ్ వెన్నెల కిషోర్ గారి కామెడీ బాగుంది. మన సత్య గారి కామెడీ బాగుంది. సో ఇక్కడ అంతా కామెడీ వైస్‌గా అంతా బాగుంది. కాకపోతే సెకండ్ హాఫ్ అయితే కొంచెం దెబ్బేసింది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ అనేది అలాంటిది మరి. అండ్ ఇది చూసుకుంటే కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి అదే వైఫ్ ఉండగానే వైఫ్‌ని చీట్ చేస్తూ ఇంకొక అమ్మాయితో ఉండడం. సో ఇది కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి దీన్ని మంచిగా ఎండ్ చేయాలి. బట్ వాళ్ళు చూసుకుంటే అంత మంచిగా ఎండ్ చేసినట్టు నాకు అనిపియలేదు. ఇది ఒక జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ గైస్. సో దీనివల్ల ఈ మూవీ అయితే ఫిఫ్త్ ప్లేస్‌లో ఉంది. బట్ కామెడీ వైస్‌గా బావుంటది. ఈ ఈ మధ్యలో మన 'రవితేజ' అన్నదింకు వచ్చిన మూవీస్‌లో ఇది చాలా మంచి మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ మూవీ వచ్చేసి మన 'రాజాసాబ్' మూవీ. అవును మావ, మీరు గుండె రాయి చేసుకోండి. అండ్ ఎండింగ్ చూడండి. నా పాయింట్ ఆఫ్ వ్యూ వినండి. అప్పుడు మీకు కొంచెం సాటిస్ఫాక్షన్‌గా ఉంటది. సో ఇది ఒక ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా కాబట్టి ప్లీజ్ కొంచెం లైట్ తీసుకోండి మావ. సో వీడియోనైతే స్కిప్ చేయకండి. మీరు ఎండింగ్ మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ మూవీ చూసుకుంటే అండ్ మూవీలో కామెడీ అయితే చాలా బావుంటది. మనం వింటేజ్ 'ప్రభాస్' అయితే చూస్తాము. అండ్ ఈ మూవీ అంతా బాగున్నప్పటికీ మన డైరెక్టర్ గారైతే హ్యాండిల్ చేయలేకపోయారు కాబట్టి ఈ మూవీ ఈ ప్లేస్‌లో ఉంది. సో దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే మీకు లాస్ట్‌లో చెప్తా. నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుల్ రప చెప్పేద్దాం. సో ఈ మూవీ ఇక్కడికి స్టాప్ చేద్దాము. ఇంకా మన లిస్ట్‌లో థర్డ్ ప్లేస్‌లో చూసుకుంటే మన 'శంకర్ వరప్రసాద్'. ఇది కదా బాస్ అంటే. బాస్ రీ ఎంట్రీ అంటే ఇలా ఉండాలి అనిపించింది గైస్. నిజంగా అనిల్ రావిపూడి గారైతే అసలు దొరకకుండా మన బాస్‌కైతే మంచి హిట్ మూవీ, హిట్ కాదు బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఇచ్చారు. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన చిరంజీవి గారు చూసుకుంటే తన ఎక్స్‌ప్రెషన్స్‌తో అయినా, కామెడీ టైమింగ్‌తో అయినా మంచిగా అలా లాక్కొని వెళ్ళిపోయారు. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా, ఎక్కడ బోర్ కొట్టనీయకుండా చాలా బాగా అయితే తీసుకొని వెళ్లారనమాట. అండ్ అంటే కాకుండా మనకి ఈ మూవీలో మనకి వెంకటేష్ గారి క్యామియో కొడితే బాగా వర్కౌట్ అయింది. అండ్ ఫైట్ సీక్వెన్స్‌లో చూసుకుంటే మనకి అనిల్ రావిపూడి గారైతే మంచి వింటేజ్ చిరంజీవి గారినైతే చూపించడం జరిగింది. కాబట్టి ఈ మూవీ ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే కొడుతుంది గైస్. సో అందుకే మెగా ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు ఈ మూవీతో చూసుకుంటే. కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తుంది ఇప్పుడు ఈ మూవీ. సో ఈ మూవీ అయితే థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఇంకా మన సెకండ్ ప్లేస్‌లో చూసుకుంటే 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది గైస్. ఎందుకంటే నవీన్ అన్న వస్తున్నాడంటే పక్కా ప్రామిసింగ్ మూవీ అన్నమాట. సో ఈ మూవీలో కామెడీ అయితే సైకుంది. అండ్ హీరోయిన్ ట్రాక్ గుర్తి చాలా బాగుంది. అంటే కాకుండా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కామెడీస్ అయితే ఎక్కడ తగ్గకుండా అండ్ అంతే కాకుండా సెకండ్ హాఫ్ ఎండింగ్‌లో చూసుకుంటే మనకి ఎమోషన్ గుర్తి మంచిగా వర్కౌట్ అయింది. సో దీనివల్ల మూవీ అయితే అన్ని విధాలుగా చాలా బాగుంది. ముఖ్యంగా కామెడీ విషయంకొస్తే గైస్ మీరు పడి నవ్వుతారనమాట. ఇది పక్కా. సో మీరింకా ఈ మూవీ చూడకుంటే ప్లీజ్ వెంటనే చూడండి. చాలా బాగుంది మూవీ అయితే.
సో గైస్ ఇదైతే సెకండ్ ప్లేస్‌లో ఉంది. అండ్ ఇంక ఆడియన్స్ ప్రకారంగా ఫస్ట్ ప్లేస్‌లో ఈ 'సంక్రాంతి' విన్నర్ గోస్ టు 'నారి నారి నడుమ మురారి'. నిజంగా ఈ మూవీ అయితే కామెడీ అయితే చాలా బావుంటది గైస్. అండ్ అంతే కాకుండా ప్లాట్ చాలా బావుంటది. అండ్ చాలా కన్‌ఫ్యూజింగ్‌గా చాలా బావుంటది ప్లాట్ అయితే. దీన్ని స్క్రీన్ ప్లే గుర్తి బావుంటది. కామెడీ అయితే ముఖ్యంగా చాలా చాలా బావుంటది కాబట్టి ఆడియన్స్ అయితే ఈ మూవీని చాలా ఎగిబడి మరి చూస్తున్నారనమాట. సో ఇంకా మీరు మూవీ చూడకపోతే వెంటనే చూడండి. ట్విస్ట్స్ అయినా, షాక్స్ అయినా చాలా బావుంటాయి. అండ్ ఈ మూవీ అయితే మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఆడియన్స్ ప్రకారంగా టాప్ 5 మూవీస్ అయితే ఇవే గైస్. ఇంక ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తా. అండ్ లిస్ట్‌లో చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ అన్నీ అలాగే ఉంటాయి. ఇంకొక్కటే డిఫరెన్స్ ఏంటంటే టాప్ 4లో ఉన్న మూవీస్ టాప్ 1లోకొస్తది. అదే 'రాజా సాబ్.' నిజంగా ఈ మూవీ కాన్సెప్ట్ అయితే చాలా బావుంటది. ఈ కామెడీ అయితే మనకి వింటేజ్ 'ప్రభాస్' అననైతే గుర్తు చేస్తుంది మామ. కామెడీ అయితే పడి పడి నవ్వాను. సో, ఈ కామెడీ అయితే చాలా బావుంటది. అండ్ కంటెంట్ గురించి చాలా బావుంటది. కాకపోతే మన డైరెక్టర్ గారైతే ఈ కంటెంట్‌ని హ్యాండిల్ చేయలేకపోయారు. అండ్ అంతే కాకుండా పక్కా ఈ 'ప్రభాస్' అన్న చూసుకుంటే కంటెంట్ బావుంది కాబట్టి యాక్సెప్ట్ చేయింటారు. బట్ మన అన్న డైరెక్టర్ అన్న చూసుకుంటే దెబ్బేసాడు గైస్. నిజంగా కంటెంట్ బాగున్నా డైరెక్షన్ అయితే అంతేం బాగలేదు. సో, ఎండింగ్ గుడితే అంత సాటిస్ఫాక్షన్‌గా లేదు కాబట్టి అండ్ ఇంకోటేంటంటే ఆయన మనకి డైరెక్టర్ గారికి చూసుకుంటే అసలు నిజంగా చెప్తా బ్రెయిన్ ఉందో లేదో అనాలనిపిస్తుంది. ఎందుకంటే మంచి మంచి సీన్స్ ట్రైలర్‌లో అండ్ మంచి ఓల్డ్ లుక్ అయితే సైక్ ఉండేది. అదే లేపేశారు. సో సో, దీన్ని బట్టి అర్థమైపోతాంది డైరెక్షన్ ఎంత వీక్‌గా ఉంటదో. సో, అంతా బావుండి మంచిగా తీయింటే సంక్రాంతి పక్కా చెప్తున్నా 1000 క్రోర్స్ పక్కా గైస్. బట్ మనకి డైరెక్టర్ సరిలేదు కాబట్టి మూవీ అయితే దెబ్బేసింది మామ. పక్కా చెప్తున్నా మూవీ అయితే చాలా బావుంటది. మీరు 'ప్రభాస్' ఫ్యాన్ అయితే కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి. ఇది ఇంక ఎలాంటి డౌట్ పెట్టుకోను పక్కా మూవీ బావుంది. నేను చూసాను కాబట్టి చెప్తున్నా మామ. సో, చూసారు కదా గైస్ ఇదే టాప్ 5 మన లిస్ట్ అయినా గావచ్చు అండ్ మన ఆడియన్స్ లిస్ట్ అయినా గావచ్చు. సో, ఈ టాప్ 5లో మీకు ఏ మూవీ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి గైస్.